జగదాత్రికి ప్రేమతో గోరంట పెడుతూ ఉంటాడు కేదార్. వాళ్ళ రొమాన్స్ అలా జరుగుతూ ఉండగా ఈలోపు మాత్రం యువరాజ్ నిషికి గోరంట పట్టుకొని తన రూమ్లోకి వచ్చేసరికి నిషి పడుకుంటుంది. గోరంట పెడతలే అని చెప్పేసి ఈ విధంగా పిలుస్తూ ఉంటాడు. ఆ సమయంలో నాకు అవసరం లేదని చెప్పేసి చీ కొడుతుంది నిషి. సారీ నిషి, అయినా ఇదంతా సిల్లిగా ఇదేంటి అని అంటుండగా, ఓహో ఇది నీకు సిల్లిగా ఉందా, ఆఫీస్లో ఉంది కదా ఆ సోనికి వెళ్ళి ఈ గోరింటాకు పెట్టుపో. అదిగో మళ్ళీ సోనీ పేరు ఎందుకు, అంతే కదా, నేను అడిగిన కోరిక నువ్వు ఎలాగో తీర్చలేవు. అదే సోనికైతేనా ఇప్పుడు వెంటనే పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళి తనకి గోరింటాకు పెట్టేసొస్తావు. అయినా ఈ మాటలు ఇప్పుడు ఇక్కడ అవసరమా, హ్యాపీగా బెడ్రూమ్లో ఉన్నాం కదా, సారీ అని చెప్పేసి తన చేయికి మెహందీ పెడుతూ ఉంటాడు. ఇదిలాగా ఉండగా తెల్లారిపోతుంది. ఆ సమయంలో కౌశిక్కి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. వెంటనే ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆ సమయంలో జగదాత్రి వాళ్ళు కిచెన్లో వంట చేస్తూ ఉంటారు. ఇక జగదాత్రి కిచెన్లో వంట చేస్తుండగా బాబు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే కేదార్ కూడా హాల్లో ఉంటాడు. కేదార్, బాబు రూమ్లో ఏడుస్తున్నట్టున్నాడు, వదిన లేదా, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళింది కదా అక్క హడావిడిగా. ఓ అవునా, సరే బాబుని ఎత్తుకొని ఆడించు, వదినొచ్చేదాకా కిచెన్లో నాకు కాస్త పనుంది. సరే దాత్రి అని చెప్పేసి కేదార్ బాబుని ఎత్తుకొని హాల్లోకి వస్తారు. హాల్లో అందరూ కూర్చుంటారు. ఆ సమయంలో బాబు గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటాడు. ఇక దాత్రి, వీడు అస్సలు ఊరుకోవట్లేదు. ఊరుకోబెట్టడం నీకు రాదు కదా, అవునా, అయితే సరే ఆ పనంతా నేను చేస్తాను కానీ బాబును ఊరుకోబెట్టడానికి నువ్వురా అని విధంగా అనేసరికి జగదాత్రి బాబుని ఎత్తుకొని ఒక పాట పాడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే బాబు ఏడుపు కాస్త ఆపేస్తాడు. ఏంటమ్మా ఏం జరిగిందని చెప్పేసి సుధాకర్ కూడా హాల్లోకి వస్తాడు. వదిన ఆఫీస్ పని మీద ఆఫీస్కి వెళ్ళినట్టుంది మావయ్య, బాబు ఏడుస్తున్నాడు. ఓ సరే అమ్మా, వన్నిటివు, నీ కిచెన్లో పని ఉన్నట్టుంది కదా అని చిన్నోన్ని ఎత్తేసుకుంటాడు. ఇక చుట్టూ కూర్చొని ఆ చిన్నోన్ని ఆడిస్తూ ఉండగా అందరూ ఇక బాబు దగ్గరనే చాలా ముచ్చటగా కూర్చొని ఆడిస్తూ ఉంటారు. ఆ సమయంలో కౌశికి ఇక ఆఫీస్ని ముగించుకొని పని మీద ఇంటికి వచ్చేస్తుంది. ఆ సమయంలో గుమ్మం దగ్గర నిలబడి తన కొడుకు చుట్టూ ఎంతమంది కూర్చున్నారో చాలా మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే అక్కడ స్ట్రక్ అయిపోతుంది. ఇక బాబును ఊరకబెట్టే ప్రయత్నం చేస్తూ అందరూ బాబుతో చుట్టుముట్టి ఆడిస్తూ ఉంటారు. ఇక వెంటనే జగదాత్రి, అదేంటి వదిన అక్కడ ఆగిపోయావు, లోపలికి రా అని చెప్పేసి అంటుండగా, చాలు జగదాత్రి, అసలు నా కుటుంబం ముక్కలవుతుందా అని చెప్పేసి అనుకున్నాను. ఈ ప్రేమ చూస్తుంటే కడుపు నిండేలా ఉంది. ఈ కుటుంబాన్ని ఎవ్వరు విడగొట్టలేదు, విడగొట్టే ఛాన్స్ కూడా ఉండదు అని ఈ విధంగా జగదాత్రి కేదార్ ఇక బాబును ఆడిస్తుండగా ఈలోపు దాత్రితో మాట్లాడుతూ ఉంటుంది కదా. ఆదిలక్ష్మి రియల్ ఎంట్రీ ఇస్తూ ఉంటుంది, ఆటోలో వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇక వెంటనే బాబు ఆ సమయంలో పడుకుంటాడు. శ్రీవల్లి బాబును పడుకోబెట్టమని చెప్పేసి సుధాకర్ అనేసరికి ఇక శ్రీవల్లి బాబుని ఎత్తుకొని బెడ్రూమ్లో పడుకోబెట్టడానికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తుండగా వెంటనే ఆదిలక్ష్మి రియల్ ఎంట్రీ ఇస్తుంది. అత్తయ్య, అక్క, అత్తయ్య వచ్చింది అని చెప్పేసి కేదార్ అంటాడు. లోపలికి వచ్చిన ఆదిలక్ష్మి ఒక్కసారిగా గుమ్మం దగ్గర ఉండేసరికి ఉలిక్కి పడతారు. వెంటనే నిషి, వైజయంతి, ఏంటత్తయ్యా ఉన్న సమస్యలు అసలు సతమతం అవుతుంటే ఈ పెద్ద సమస్య మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టింది అని ఈ విధంగా అంటుండగా, అవునమ్మా అది నాకు అర్థం కావట్లేదు. ఇక వెంటనే రండి పెద్దమ్మ లోపలికి రండి అని చెప్పేసి జగదాత్రి పిలుస్తుండగా, నీ పలకరింపులకు మీ ప్రేమలకు నేను ఇక్కడికి రాలేదు, నా మనవని కోసం నేను వచ్చాను, రండత్తయ్య లోపలికి రండి అని చెప్పేసి ఇక సోఫాలో వచ్చి కూర్చుంటుంది. ఆ సమయంలో బాబేడి అని చెప్పేసేసరికి శ్రీవల్లి చేతిలో ఉంటాడు. వెంటనే శ్రీవల్లి తన బాబుని తీసుకొచ్చి, అదే కౌశికి బాబుని తీసుకొచ్చి ఆదిలక్ష్మి చేతికి ఇస్తుంది. ఆదిలక్ష్మి ఎత్తుకొని వాడితో ఈ విధంగా అంటూ ఉంటుంది, ఒరే నాన్న నువ్వు పెద్దగా కదరా, ఇక వారసుడు వస్తాడని చెప్పేసి ఇక అనుకున్నాను, అలాగే వారసుడు వచ్చాడు, ఈ ఆస్తి మొత్తం నీదే నాన్న, ఇక నీకే అన్ని హక్కులు అని చెప్పేసి ఈ విధంగా బాబుని ఎత్తుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు జగదాత్రి కిచెన్లోకి వెళ్ళి వాటర్ కాఫీ తీసుకొని వస్తుంది. ఇదిగోండి పెద్దమ్మ కాఫీ తాగండి అని చెప్పేసి ఉంటుంది.
నాకు కాఫీలు ఏం అవసరం లేదు. నేను ఒక పెద్ద పని మీద వచ్చాను. ఏంటత్తయ్యా, ఏంటా పని? ఏం లేదు, వీడిని నాతో పాటుగా తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏమంటున్నారు? అవును, వీడి పేరు మీద ఆస్తి మొత్తం రాసేయి. వీడు ఇక నుంచి నాతో పాటుగానే పెరుగుతాడు అనేసరికి వైజయంతి నిషి యువరాజ్ షాక్ అయిపోతారు. ఏంది వదిన గారు, ఏం మాట్లాడుతున్నారో కనీసం మీ బుర్రకైనా అర్థమవుతుందా ఏంది? సంటి పిల్లని మీ చేత ఎట్ట తీసుకుపోతారు? అయినా ఆస్తి రాయడానికి ఇప్పుడేంది ఆస్తి రాసుడు? అవును పెద్దమ్మ, వాడు చిన్నోడు కదా, అయినా వాని పేరు మీద ఆస్తి రాయడం ఏంటి? ఇదిగో కౌశికి, నేను ఎవ్వరి దగ్గర సంజయ్ తీసుకునడానికి రాలేదు, వాళ్ళ దగ్గర మాటలు పడడానికి రాలేదు. నా మనవని కోసం ఆస్తి కోసం వచ్చాను. వాడి పేరు మీద ఆస్తి రాస్తే నా మనవన్ని తీసుకొని వెళ్తాను. ఏటత్తయ్యా, నా కొడుకుని తీసుకుపోయే అధికారం మీకెవరిచ్చాడు? వాణ్ణి 9 నెలలు మోసి కన్నాను. కష్టమో నిష్ఠురమో నా కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. అయినా వీడు నా ఇంటి వారసుడే కదా. అలా అంటావా? నీ ఇంటి వారసుడైతే ఒక 2 రోజులు ఉండిపో, అంతేకాని వాడిని తీసుకెళ్తా అని చెప్పేసంటే నేను ఊరుకోను. అవును పెద్దమ్మ, అయినా పాలు తాగే వయసులో ఇలా బాబు తీసుకెళ్లడం కరెక్ట్ కాదు. ఇదిగో కౌశికి, నువ్వు గనక ఆస్తి మొత్తం నా మనవని పేరు మీద రాయలేదనుకో, నేను ఏం చేయాలో అది చేస్తాను. అయినా నీ మనవని పేరు మీద నీ ఎందుకు రాస్తుంది? ఇది వజ్రపాటి యువరాజ్ ఆస్తి. ఏంటి? అంతే, నీ మనవని పేరు మీద ఆస్తి రాయాలంటే అది నీ ఆస్తి రాసుకో అని ఈ విధంగా వైజయంతి ఆదిలక్ష్మితో గొడవ పడుతూ ఉంటుంది. ఆ సమయంలో సుధాకర్, ఇక ఏంటక్క మీరు వచ్చి ఇక్కడ గొడవ పడడం? అయినా చుట్టం చూపుగా వచ్చి 2 రోజులు ఉండిపోండి. 2 రోజులు కాదు, ఇది నీ కోడలిల్లు. ఎన్ని రోజులు ఉన్నా కూడా ఏమనిపించదు. కానీ రావడంతో కుటుంబంలో చిచ్చు పెట్టినట్టుగా ఇలా మాట్లాడడం ఏంటి అని అంటుండగా, చెప్పాను కదా నేనెవరి దగ్గర సంజయ్ చెప్పించుకోవడానికి. ఇదిగో కౌశికి, నేను ఎవరితో మాట్లాడను, నీకొక్కదానికే చెప్పిపోతున్నా విను. నాకు 2 రోజులలో వాణ్ణి నాకు అప్పచెప్పాలి, ఆస్తి మొత్తం నా చేతికి ఇవ్వాలి, నా మనవని పేరు మీద రాయాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇదేందమ్మి నీ అత్త ఇట్లా మాట్లాడుతుంది? చిల్లి గవ్వ కూడా నీ కొడుకు పేరు మీద రాయడానికి వీల్లేదు. ఆస్తి మొత్తం రాస్తే నా ప్రాణం తీసుకుంటానని చెప్పేసి వైజయంతి వార్నింగ్ ఇచ్చి తను వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుందో తెలుసుకుంది.